ధనస్సు రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉగాది పండుగ శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాలు. ధనస్సు రాశి వారు ఒక గమ్యాన్ని నిర్ణయించుకుని తన అనుకున్నటువంటి ప్రయత్నాన్ని నిరంతరం చేస్తూ ఆశయ సాధన కోసం ప్రయత్నం చేసే మనస్తత్వం కలిగిన వారి ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశికి అధిపతి గురువు. ఈ కారణం చేత మంచి విద్యాబుద్ధులు కలిగి ఉంటారు. ఒక గమ్యాన్ని నిర్ణయించుకుంటారు. ఆ గమ్యం పొందడానికి వీరు నిరంతరం సాధన చేసేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. పోరాట పటిమని కలిగి ఉంటారు. ఈ ధనుస్సు రాశి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారు, అనగా 9 నక్షత్ర పాదాల వారు ధనుస్సు రాశికి చెందిన వారే. మరి ఈ ధనుస్సు రాశి వారికి ఈ తెలుగు సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6గా చెప్పడం జరిగింది. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలకు అవకాశం ఉంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2 వరకు సప్తమ భావంలో మిథున రాశిలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహ నిర్మాణం కానీ వివాహ శుభ కార్యక్రమాలు కానీ చేస్తారు. అలాగే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. మరి జూన్ 2 తర్వాత ఈ జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు అష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలోకి. ఎవరైనా 50 సంవత్సరాలు దాటిన వారు ఉంటే ధనుసు రాశి వారు, మీరు డయాబెటిక్ సంబంధించినటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసే వారికి నష్టాలకి అవమానాలకి అవకాశం ఉంటుంది. పనివారం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి జూన్ నెల 2 తర్వాత అష్టమంలో గురువు మీకు ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాలుగా చెప్పుకోవచ్చు. ఇక తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ప్రతికూలంగా ఈ సంవత్సరం అంతా కూడా. దీన్నే అర్ధాష్టమ శని దోషం అంటాం. మీ మాటల వల్ల అపార్థాలు జరుగుతుంది. జన సహకారం బాగుండదు. పనివారి సహకార లోపం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి. కార్మికులకి శ్రామికులకి కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్న వారికి అందరికీ కూడా కష్టమే మిగులుతుంది. తగిన ఫలితాన్ని అందుకోలేకపోతారు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంటుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు అనగా జీర్ణ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనారోగ్యపరంగా. ఈ రకంగా చతుర్థ భావంలో శని భగవానుడు ఈ సంవత్సరం అంతా ప్రతికూలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం ఉంది. ఇక ధనుస్సు రాశి వారికి తృతీయ భావంలో రాహువు 2026 డిసెంబర్ 5 వరకు పూర్తిగా సహకరిస్తారు. జన సహకారం, నూతన వ్యక్తుల వల్ల లాభాలు, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు, నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. రాహు వల్ల మీరు 2026 డిసెంబర్ 5 వరకు మంచి ఫలితాలను అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. అధికారుల అండదండలు మీకు లభిస్తుంది. డిసెంబర్ 5 తర్వాత ఇదే రాహు మీకు ద్వితీయ భావంలోనికి వస్తున్నాడు. అదే సమయంలో కేతువు మీకు అష్టమ భావంలోనికి వస్తున్నాడు. ఈ రకంగా కాలసర్ప దోషాన్ని మీరు డిసెంబర్ 5 తర్వాత ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక కేతువు మీకు డిసెంబర్ 5 వరకు భాగ్యంలో, డిసెంబర్ 5 తర్వాత అష్టమంలో పూర్తిగా ప్రతికూల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. అలాగే ధనుస్సు రాశికి అధిపతి అయినటువంటి గురువు, చతుర్థ భావానికి అధిపతి అయినటువంటి మీనరాశికి అధిపతి అయినటువంటి గురువు జూన్ నెల 2 వరకు మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఆ తర్వాత ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఇక పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరంలో మీకు జూన్ 20 నుంచి కూడా ఏప్రిల్ 2 వరకు 45 రోజుల పాటు మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ సమయంలో భూములు కొనుగోలు కానీ, వాహన కొనుగోలు కానీ, పోటీ ప్రపంచంలో విజయాలు కానీ మీరు అందుకుంటారు. ఇక భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ సంవత్సరం 2026 మే 15 నుంచి జూన్ 15 వరకు 1 నెల రోజుల పాటు, 2026 సెప్టెంబర్ 16 నుంచి నవంబర్ 17 వరకు 2 నెలల పాటు అధికారుల అండదండలతో మీరు అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు సంతరించుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందుతారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ధనుస్సు రాశి వారు జూన్ నెల 2 తర్వాత అష్టమ గురుదోషం ఉంది కనుక తప్పనిసరిగా మీరు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణ పండ్లను కానీ శనగలను కానీ స్వామివారికి నైవేద్య సమర్పణ చేసి దాన్ని గురువులకు మీరు ఇచ్చి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. గురుబలాన్ని కొంతవరకు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ భావంలో శని సంచారం మీకు పూర్తిగా ప్రతికూలం ఉంది కనుక తప్పనిసరిగా శనీశ్వర దర్శనం చేసుకోండి. శని భగవానుడికి పాలాభిషేకం నిర్వర్తించండి. శని భగవానుడికి సంబంధించినటువంటి
నువ్వుల నూనె దీపారాధన చేయండి. అలాగే నిరంతరం శివపురాణ పారాయణం కానీ సుందరకాండ పారాయణం కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందడానికి, ఈ అర్ధాష్టమ శనిదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత రాహుకేతు దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది కనుక ఈ ధనుస్సు రాశి వారు తప్పకుండా పంచభూత శివలింగాల్లో ఒకటైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసూనామ వారిని దర్శించి నమస్కరించుకొని దక్షిణామూర్తికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి ఆలయంలో అందుబాటులో ఉండి రాహుకేతు పూజలను ఈ సంవత్సరం 2 మార్లు 6 నెలలకు ఒక మారు చొప్పున మీరు నిర్వర్తించుకోవడం వల్ల ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడతారు. అలాగే నిత్య గణపతి ఆరాధన, పక్షులకు పులుగులను దానం చేయడం, గణేశాష్టకం చదువుకోవడం వల్ల కూడా ధనుసు రాశి వారు మరింతగా మంచి ఫలితాలను ఈ సంవత్సరంలో అందుకోగలుగుతారు.